హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారు, బాగున్నారా అందరూ? ప్లీజ్ నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సపోర్ట్ చేయండి. మంగళవారం రోజు నా డే రొటీన్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తానండి. అట్లే లచ్చక్క టీవీ ఆఫీషియల్ వాళ్ళు రోజుకొక వీడియో పెడుతున్నారు కదా, వాళ్ళ గురించి కూడా కొద్దిగా అయితే చెప్తాను. ఈరోజు ఏం కంటెంట్ చేసిందంటే, పసిబిడ్డను ఎందుకు అమ్మేశావురా అని వాళ్ళన్న గొడవ పెట్టుకుంటున్నారు. లత అందుకు నేను చెప్పేది విను అని అంటున్నారు. ఎందుకంటే పిల్లలు మనకు ఉన్నారు కదా, అందుకే అమ్మేసినాను. పిల్లలు లేని వాళ్ళకని వాడు కృష్ణగాడైతే పెద్ద డ్రామా చేస్తున్నాడు. లత అందుకు ఇంకా వాళ్ళు కొట్టుకోవడానికే సరిపోయిందండి. మళ్ళీ మధ్యలో ఒకటి మ్యూజిక్. ఎక్కడ అమ్మేసావురా లత ఉండి నాకు ఇష్టం లేదు ఎందుకు అని బాగా ఓవర్ యాక్షన్ చేస్తుంది. అంత వాళ్ళు కలిసే ఒక వీడియో అనేది ప్లానింగ్ చేసుకొని ఏమన్నా వీడియో తీస్తున్నారా అండి? పిల్లల పైన కంటెంట్ తీసుకొని వీళ్ళు ఎంత నీచాతి నీచంగా దిగజారేస్తున్నారో ఈ వ్లాగ్స్ అనేటివి. వాళ్ళు ఒకసారేమో పిల్లలు బాత్రూంలో డోర్ వేసారు. ఇంకా లత అయితే డ్రామా అయితే స్టార్ట్ చేసింది, బిడ్డ లేదు అని. ఇంకా వాళ్ళన్న అయితే వాడని ఎత్తుకుపోయినాడేమో అని ఫోన్ చేయని అంటుంది. ఇంకా వాడు కూడా కృష్ణ గారు అయితే వచ్చినాడు. ఒరే బిడ్డ ఏదిరా అని వాళ్ళన్న అయితే పెద్ద బాగా నాటకాలు వేస్తున్నాడు. బిడ్డని ఆడేసి వచ్చినావు అని లత కూడా బాగా అడుగుతుంది వాళ్ళ ఆయనను. వాడు ఏమంటుండంటే, కృష్ణ అని ఆయన నేను దత్తకిచ్చేసి వచ్చినాను పిల్లోని అంటున్నారు. ఇంకా లత వాళ్ళ అన్న అయితే వాళ్ళ హస్బెండ్ను బాగా వీడియో ఎడిట్ కెమెరామాన్ ఎవరో కానీ బాగా తీస్తున్నారు. ఇంకా గొడవ మీద గొడవ పడుతున్నారు, వాని పైన యుద్ధంలాగా. ఇంకా వాళ్ళు ముందే అనుకొని ఉంటారనమాట, ఇలా చేయాలని బాగా ప్రిపేర్ అయ్యి ఒకరికి మించి ఒకరు యాక్టింగ్ అయితే ముగ్గట్లో ఇరగదీస్తున్నారు. ఇంకా వాళ్ళ అన్న అయితే కృష్ణ గారిని కొడుతుంటే నువ్వు చేతులు ఎత్తద్దు, నా పైన నన్ను కొట్టద్దు అని. ఇంకా లత అయితే నా బిడ్డను ఎందుకు ఇచ్చేసి వచ్చినావు నా పర్మిషన్ లేకోకుండా అని అంటుంది. మన బిడ్డను వాళ్ళకి ఇచ్చేంద్రా అని వాళ్ళన్న పెద్ద బాగా నాటకం చేస్తున్నాడు. ఇంకా లత అయితే కొట్టనికి ఇంకా వీళ్ళు ఇదే కొట్టుకుంటున్నారు. వాడు ఏమంటున్నాడంటే, బిడ్డను బాగా చూసుకుంటారు, వాళ్ళకు పిల్లలు లేరని ఇచ్చేసి వచ్చినా, మనకు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, బాగా హ్యాపీగా ఉంటుంది, బిడ్డ హ్యాపీగా ఉంటుంది అని ఇచ్చేసి వచ్చినా అని పెద్ద నాటకాలు అయితే వేస్తున్నాడు. వాడి ఇలాంటి వీడియోలు తీసే వాళ్ళను ఇంకా ఏం కొట్టాలని, వాళ్ళకి పిల్లలు లేరని ఇచ్చేసి వచ్చినా అంట. అట్టేటప్పుడు నువ్వెందుకు కన్నావు? లత ఉండి నీకు హక్కే లేదు బిడ్డని అమ్మడానికి అంటే, నాకు హక్కు ఉంది అని నేను ఇచ్చేసి వచ్చిన, వాళ్ళ పిల్లల్ని బాగా చూసుకుంటారని పెద్ద బాగా నాటకం వేస్తున్నాడు వాడైతే. ఇంకా ఆడేటప్పుడు ఇంకా 2 పిల్లలు ఉన్నారు కదా మనకు చాలు అని అమ్మేసి వచ్చిన అంటాడు వాడు. లత ఉండి ఏమంటే ఆడేటప్పుడు ఎందుకు ఇచ్చేసి వచ్చినావు అంటే, బిడ్డ లైఫ్ బాగుంటుంది అని వాడు పెద్ద డ్రామాలు వేస్తున్నారు. ఇంకా వాళ్ళు కొట్టుకోవడమే సరిపోతుంది, వీడియో అంతా కొట్టుకుంటానే ఉన్నారు. నా ఇష్టం లేనిది నా బిడ్డని ఎందుకు ఇచ్చినావు అని లత అంటుంటే, వాడు నా ఇష్టం లేదంటే నా బిడ్డ కదా నేను ఇచ్చేసి వచ్చా అంటాడు. వాళ్ళ అన్న అయితే పెద్ద డ్రామాగా నా మాట వినవు, పెళ్ళ మాట వినవు, అన్న మాట వినవు, నీ ఇష్టమేనా అంటాడు వాళ్ళ అన్న. వాడుండి నా ఇష్టమో నా బిడ్డ అంటాడు. వాళ్ళ అన్న నుండి ఎక్కడ ఇచ్చినావు చెప్పుదురారా, నేను పోతాను, మాకు 2తోనే బరువు అవుతుంది, ఆ బిడ్డను చూసుకోవడానికి బిడ్డ లేని వాళ్ళకి ఇచ్చిన అంటున్నాడు. వాళ్ళ అన్న వాళ్ళ పిల్లం ఉండి ఎవరిని అడిగి ఇచ్చినావు అని ఇంకా కొట్టుకుంటున్నారు వీడియో కోసం. వీళ్ళ పర్ఫార్మెన్స్ ఐ బీచ్ కదండి. మీ లత ఉండి వాళ్ళ అన్న ఉండి నా బిడ్డను అమ్మడానికి నీకు ఇవ్వడానికి నీకు అర్హత లేదంటే, నాకెందుకు అర్హత లేదు, నా బిడ్డ కదా అని అంటాడు. నేను మొన్నటి నుంచి ఆలోచిస్తాను కదా, ఎందుకు హక్కు లేదు, నా బిడ్డ నాకు హక్కు ఉంది అని అంటాడు. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదని అంటున్నాడు.
చొక్కాలు పట్టుకొని ఇద్దరు కొడుతున్నారు అన్నట్టు యాక్టింగ్ చేస్తున్నారు. వాళ్ళ యాక్టింగ్ హై బీచ్ అనుకోండి. ఇంకా అట్లాంటప్పుడు అంత బరువు ఉన్నప్పుడు ఎందుకు అనాలండి, ఇద్దరితోనే ఆపేసుకోవచ్చు కదా. వాళ్ళ ఓవర్ యాక్షన్ వీడియోలు. వాళ్ళు బిడ్డను బాగా చూసుకుంటాడని వాడు ఇచ్చేసి వచ్చినాడంట. ఏమన్నా నాటకాల ఎక్కడొక రూమ్లో పెట్టింటారు, వాళ్ళు ఆ నాటకాలన్నీ వేస్తున్నారు అంతే. లేదు తీసుకొని రాపో నా పిల్లను అంటుంది లత. వాడేమో వాళ్ళు బాగా చూసుకుంటారు, కావాలంటే వీడియో కాల్లో చూసుకో అని అంటున్నాడు వాడు ఓవర్ యాక్షన్. నాకు అవసరం లేదు ఇంకా నీవు అని ఇంకా ఓవర్ యాక్షన్ మాటలు అయితే మాట్లాడుతున్నారండి. అమ్మో వాళ్ళ పర్ఫార్మెన్స్ హై బీచ్ అండి. నా బిడ్డని పిచ్చిపారా అని ఇంకా ఇద్దరు వాళ్ళు గొడవపడి ఇంకా వీడియో అయితే ఎండ్ అయితే చేస్తారనమాట. వాళ్ళు ఎంతన్నా యాక్టింగ్ చేస్తున్నారండి. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్.